హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఫోటోలోనే చూసే ఉంటారు కదా! అర్థమైపోయి ఉంటది గదా! ఈరోజు డిన్నర్ ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసానండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగానే టమాటాలు నన్ను చూస్తూ ఉన్నాయి. సరే కదా అని టమాటా రైస్ చేద్దామనుకున్నా. ఈలోపు పన్నీరు, మష్రూమ్ కూడా నన్ను పిలిచాయి. సరే కదా టమాటా రైస్‌ని కొత్త వెలుగులతో చేద్దామని టమాటా, పన్నీర్, మష్రూమ్ రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ముందుగా మనం కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. పన్నీర్, టమాటాని ప్యూరీ చేసుకున్నానండి పచ్చివే. ఒక ఆనియన్‌ని బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర. మష్రూమ్స్‌ని బాగా వాష్ చేసుకొని అలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందు మనం పన్నీర్ ఫ్రై చేసుకుందాము. కొంచెం షాలో ఫ్రైయేనండి. బాగా పన్నీర్ వేగినా కూడా రబ్బర్‌లా సాగుతుంది. జస్ట్ షాలో ఫ్రై అనమాట. కొంచెం ఆ పచ్చి స్మెల్ అంతా పోవడానికి ఫస్ట్ షాలో ఫ్రై చేసుకుందాము. ఇవి చేసుకొని ఒక సైడ్ తీసేసుకుందామండి. అదిగోండి అలా కొంచెం గోల్డెన్ కలర్ అంతే. బాగా గూడా మనం దాన్ని ఫ్రై చేయకూడదు. కొంచెం వాటిని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇవి పక్కకు పెట్టేసుకున్నాక అదే ఆయిల్‌లో మనం ఆనియన్‌ని, టమాటాని యాడ్ చేసేద్దాం. ఎందుకండి ఆయిల్ వేస్ట్ చేయడం? అసలే రేట్లు గూడా పెరిగిపోయినాయి కదా! అందులోనే కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఆవాలు, జీలకర్ర అలా చిటపటలాడుతూ ఉండాలి మనకి. అప్పుడే కదా పొయ్యంతా డిస్టర్బ్ అయ్యేది. నెక్స్ట్ ఆనియన్స్ వేసి కొంచెం అలా ఫ్రై చేద్దాం. ఆనియన్ ఫ్రై అవ్వడానికి మనకి ఒక చిట్కా ఉంది గదా! ఏంటది? పసుపు. పసుపు యాడ్ చేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యాడ్ చేసేద్దామండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇందులోనే మష్రూమ్స్ కూడా యాడ్ చేసేయొచ్చు మనం. ఎందుకంటే మష్రూమ్స్ కూడా మనకి త్వరగానే కుక్ అయిపోతాయి. ఆనియన్స్‌తో పాటే మష్రూమ్స్ కూడా వేసేస్తే 2 మనకి టైం సేవ్ అయితదనమాట. మనం ఎంత తక్కువ సేపు కిచెన్‌లో ఉంటామో అంత ఎక్కువగా మనకి క్వాలిటీ టైం అనేది దొరుకుతుందండి. సో, అన్నీ గూడా మల్టీ టాస్కింగ్ చేయాలి మనం. ఆడవాళ్ళం అన్ని రంగాల్లో ఉన్నాం కదండీ! సో, మనం మల్టీ టాస్కింగ్ చేయాలి. అప్పుడే మనకి టైం అనేది దొరుకుతుంది. వీటిని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకొని ప్యాన్‌ని క్లోజ్ చేసేయండి. మూత పెట్టి కొంచెం సిమ్‌లో పెట్టేసేయండి. సిమ్‌లో పెట్టి ఈలోపు ఏదైనా పనుంటే చూసుకోండి. టైం వేస్ట్ ఎందుకు? మూత పెట్టాం కదండీ! ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఇప్పుడు చూద్దాం. మనకి మష్రూమ్స్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో, అలా మనకి వాటర్ ఒస్తాయి. ఇప్పుడు మూత తీసేసి హైలో మనం ఉంచుకుందాం కాసేపు. అలా మగ్గుతాయన్నమాట. మష్రూమ్స్ ఇందులోనే టమాటా ప్యూరీ యాడ్ చేసేద్దాము. టమాటా ప్యూరీ కొంచెం పచ్చిగా ఉంది గదండీ! సో, దీంట్లోనే మగ్గుపెట్టేద్దాము. మష్రూమ్స్ అనేవి చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. జీర్ణక్రియలో ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్‌కి చాలా లైట్ ఐటెమ్ గదండీ! అలాగే ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ ప్రోటీన్. మాలాంటి వెజిటేరియన్స్‌కి మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ ఏంటండి? పన్నీరే కదా! సో, దాన్ని మనం వదలొద్దు. ఈ పన్నీర్‌ని గూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నామనుకో, కొంచెం ఆ టాండీనెస్, ఆ కారం అన్నీ పడతాయన్నమాట చప్పగా ఉండకుండా. దీన్ని కాసేపు కలుపుకొని మూత పెట్టేద్దాం. అదిగోండి. అలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కుక్డ్ రైస్ ఉంది గదండీ! కుక్డ్ రైస్ అంటే మనం ఇప్పుడు కుక్ చేయలేదులెండి మార్నింగ్‌దే మనం ఇలా డిఫరెంట్‌గా చేసుకోవాలనమాట. చల్లారిపోయిన అన్నం ఏం తింటాం చెప్పండి వింటర్‌లో దట్టు. ఈ రైస్‌ని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే అదంతా మనకి పడుతుంది. రైస్‌కి పడుతుంది. ఆ టాండీనెస్ అదంతా. మష్రూమ్స్ వేయగానే అదొక రకమైన ఫ్లేవర్ ఒస్తుందండి ఫుడ్‌కి అసలు. మా పిల్లలు గూడా తింటారు మష్రూమ్స్. అలా బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెడదాం. మూత పెడితే కొంచెం రైస్ గూడా వేడయ్యి సిమ్‌లోనే అండి. అంతా మనకి సిమ్‌లోనే. జస్ట్ మనకి మష్రూమ్స్ నుంచి వచ్చిన వాటర్ అవ్వడానికి అప్పుడే హైలో పెట్టాం గానీ, మిగతాదంతా సిమ్‌లోనే. అంతేనండి అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం.
మా పిల్లలైతే అసలు చాలా ఇష్టంగా తిన్నారండి. దీనికి రైతా బెస్ట్ కాంబినేషన్ అండి. రైతా ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. మీరు బెల్ సింబల్ కొడితే మీకు నేను పెట్టిన ప్రతి వీడియో వస్తుంది. ఇది బేసిక్ లెవెల్ కుకింగ్ అండి. ట్రై చేయండి ప్లీజ్.